నమస్తే, నేను మీ ఎవ్వర్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. ఈరోజు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు మెగా పీటీఎం 4.0 కార్యక్రమాలు ఉల్లాసభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం కొత్తపేట బిఆర్ నగర్ మున్సిపల్ హై స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న మెగా పీటీఎం 4.0 సమావేశం వివరాలు వీక్షించగలరు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి నగరంలోనూ మెగా పీటీఎం 4.0 సమావేశాలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. మంగళగిరి నగరంలోని కొత్తపేట బిఆర్ నగర్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి హాజరయ్యారు. వీరితో పాటు విద్యావేత్త విశ్వం ప్రసాద్, 1-2 వార్డుల టీడీపీ ఇన్ఛార్జీలు శ్రీనివాసరావు, నాగరాజు, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ బి శేఖర్, హెడ్ మాస్టర్ ఎస్ శ్రీనివాసరావు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం జి ఉషాలక్ష్మి, విద్యార్థులు, వారి పేరెంట్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరువేదుల మెరసి దేవదేవుడు బయాలజీ టీచర్ పి మాధవి హై స్కూల్ విద్యార్థులందరికీ ఐడి కార్డ్స్ ప్రజెంట్ చేశారు. అలాగే స్త్రీ శక్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు రమ్య, కార్యదర్శి సౌమ్య, సంయుక్త కార్యదర్శి స్వప్న కందిమళ్ళ ఆధ్వర్యంలో 47,000 రూపాయల విలువైన పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు అనేవి ఒక ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ పరంగా ఒక గ్రోత్ సెంటర్ లాగా కావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీనికోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు మీరు చూసుకుంటే లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం అనేది, పేరెంట్స్ మీటింగ్ పెట్టడం అనేది ఈ 4.0 అంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి వీటిని ఆర్గనైజేషన్ పరంగా సంస్థాగతంగా వీటిని ఇంకా బలపరిచి మంచి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక రోజులో అయ్యే కార్యక్రమం కాదు. ఒక 4-5 years కంటిన్యూస్గా దీన్ని చేయడం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి, కాంపిటీషన్ పెరుగుతుంది. ప్రైవేట్ ఈరోజు సార్ చెప్పినట్టు ఈరోజు మనం దీంట్లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నాము, బోర్డులు పెడుతున్నాము, ఈ విధంగా ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఇంత ర్యాంక్ వచ్చిందని చెప్పి బోర్డ్స్ పెడుతున్నాము. ఇట్లా చాలా కార్యక్రమాలు ప్రభుత్వ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. పిల్లల్ని మంచి సిటిజన్స్గా తీర్చిదిద్దాలి. పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తు, అది అందరం కూడా మనకు తెలుసు. వాళ్ళ కోసమే మనం కష్టపడతాం, వాళ్ళ కోసమే మనం వాళ్ళ సంతోషం కోసం చేస్తాం. బట్ దాన్ని బాగా జాగ్రత్తగా ప్రాపర్ డైరెక్షన్లో చేయగలిగితే మంచి కంట్రీ ఒకటి, మన టౌన్ అవుతుంది, మంచి సిటీ అవుతుంది. అదేవిధంగా మన దేశం మంచి కంట్రీ అవుతుంది, మన రాష్ట్రం మంచి రాష్ట్రం అవుతుంది. కాబట్టి దీన్ని హ్యూమన్ రిసోర్స్ అనేది, మానవ వనరులు అనేది చాలా చాలా కీలకమైన వనరు. దీన్ని మనం జాగ్రత్తగా యాజ్ ఎ పేరెంట్స్గా కావచ్చు, లేకపోతే మనం కావచ్చు, జాగ్రత్తగా దీన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఇది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని
టీచర్స్ని, పేరెంట్స్ని కలిపేటువంటి సమావేశాలు ఇలాంటివి ఏర్పాటు చేయడం అంటే విద్యలో ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయడం మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి యొక్క కృషి వల్ల ఈరోజు ఇలాంటి సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ మున్సిపల్ స్కూల్స్ అనేటువంటివి మరి ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి మున్సిపల్ పాఠశాలల్లో చాలామంది, నేను కూడా ఒకప్పుడు మున్సిపల్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థినే. ప్రతి టీచరు, ప్రతి పేరెంట్ కూడా పిల్లవాడు స్వశక్తితోనే ముందుకు వెళ్తేనే ఈ సమాజంలో ఒకసారి ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ కష్టపడి వచ్చేటువంటి తత్వాన్ని అందరూ కూడా అలవాటు చేసుకోవాలని ప్రతి పేరెంట్కి, ప్రతి టీచర్కి తెలియజేస్తూ, ప్రతి పిల్లవాడికి తెలియజేస్తూ ఈ సమావేశంలో పిల్లలు అందరూ కూడా ఒకరు ఇద్దరు పిల్లల్ని చాలా అపురూపంగా పెంచుకుంటారు. ప్రేమ ఉండాలి కానీ అతి ప్రేమ ఉండకూడదు అని చెప్పేసి పేరెంట్స్కి తెలియజేస్తున్నాము. చిన్న తప్పు ఎవరైనా చేస్తే దాన్ని వెంటనే మందలించి వారి సరైన మార్గంలో పెట్టినప్పుడు, అలాగే ఏ వయసులో ఏం చేయాలో అది చేసినప్పుడు పిల్లలు ఆనందంగా ఉంటారు. 14-13 ఏళ్ళకే బైకులు కొనిస్తున్నారు. బైక్ వేసుకొని తిరిగితే పేరెంట్ చాలా ఆనందపడుతున్నాడు. ఆనందము ఎన్నో రోజులు నిలబదు. చాలామంది నాకు తెలిసిన పేరెంట్ ఇలా చేసి 13 ఏళ్లలో బైక్ కొనిస్తే వాడికి తెలియక యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోతే ఆ పేరెంట్కి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ప్రతి పేరెంట్ కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 18 ఏళ్లకే లైసెన్స్ ఎందుకు పెట్టిందంటే మానసిక పరిపక్వత వస్తుంది. అప్పుడు వాడు బైక్ ఇస్తే కూడా దాన్ని కంట్రోల్గా, బ్యాలెన్స్గా చేయగలడనేటువంటి గవర్నమెంట్ నిబంధన పెట్టింది. కాబట్టి నిబంధనల్ని పాటిస్తూ మన పిల్లల్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలా. అంతే తప్ప అతి ప్రేమతో మనం చేసిన పొరపాట్లు మన జీవితానికి శాపం కాకూడదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నారా లోకేష్ బాబు గారు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు చాలా నీట్గా ఉండాలి, చాలా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మంచి బట్టలు కానివ్వండి, షూస్ కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన పుస్తకాల కిట్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, నీట్గా చాలా మంచివి అంటే ప్రైవేట్ స్కూల్లో చాలా ఉన్నవాళ్ళు వేసుకునే స్థాయిలో ఈ స్కూల్లో కూడా ఏమాత్రం తీసిపోదు. గవర్నమెంట్ స్కూల్ కూడా గతంలో గవర్నమెంట్ స్కూల్కి వస్తే చిన్నారులు సరిగా రెడీ అయ్యే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి నుంచి నీట్గా కాన్వెంట్ స్థాయిలో ఉండే విద్యార్థుల్లాగా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు రెడీ అవుతామంటే చాలా ముచ్చటేస్తుంది. ఎప్పుడు అలానే రెడీ అవ్వండి. మనం దేనిలోనూ తీసిపోము, దేనికి తగ్గకూడదు మనం. అలాగే చదువులో కూడా చాలా ఉన్నత స్థాయిలో రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, అందరికీ రిజల్ట్స్. అలాగే మీరందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా రిజల్ట్ తీసుకొచ్చి నారా లోకేష్ బాబు గారు ఏదైతే మనకు ప్రోత్సాహం అందిస్తున్నారో దానికి మనం అందించగలిగేది ఒక రిజల్ట్, మంచి రిజల్ట్ మాత్రమే. ఎందుకంటే ఎంతో కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో కూడా సీట్ కోసం పోటీ పడటం అంటే మనం ఎప్పుడు ఊహించలేదు. గవర్నమెంట్ స్కూల్, నిర్మల్ హై స్కూల్ కానివ్వండి, ఇక్కడున్న హై స్కూల్స్లో కానివ్వండి, సీట్ దొరక్క ఎంతోమందిని రికమెండ్ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లో జరిగేది. కానీ దానికి భిన్నంగా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సీటు దొరకని పరిస్థితి. అటువంటి పరిస్థితి వచ్చిందంటే చక్కని విద్యా విధానాన్ని అందించడం కాకుండా పిల్లలు కూడా ఎంతో చక్కగా ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో మాట్లాడడం, అలాగే తెలుగులో కూడా స్పష్టంగా మాట్లాడడం, వీళ్ళన్నిటినీ కూడా అధిగమించి ప్రైవేట్ స్కూల్స్ని కూడా ఏమాత్రం తీసిపోకుండా మంచి రిజల్ట్స్ని 600కి 594, 95 దాకా రిజల్ట్ని తీసుకొచ్చుకుంటున్నారంటే నిజంగా పేరెంట్స్కి ధన్యవాదాలు. ప్లస్ టీచర్స్ కూడా ఎంతో ఓర్పుతో వాళ్ళని మంచి స్థాయిలోకి తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ స్కూల్లో చేరినా కూడా ఎక్కడ వాళ్ళ రిజల్ట్స్లో తేడా రాకూడదు, వాళ్ళ భవిష్యత్తులో తేడా రాకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్క టీచర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి మధ్య ఒక పోటీ వాతావరణం నెలకొంది. ఎలా అంటే ప్రైవేట్ స్కూల్లో 500, 600కి 590 వస్తే గవర్నమెంట్ స్కూల్లో 600కి 594 మార్కులు వచ్చినాయని పేపర్లో ప్రకటించుకునే స్థాయికి ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళు ఎదిగాయంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంతవరకు మేమంతా కూడా పీజీ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి సదుపాయాలతో చదివినటువంటి వాళ్ళమే. మనం ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకి ప్రభుత్వం ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి 25,000, 30,000 పే చేస్తూ ఉంటాడు.
సంవత్సరానికి. కానీ తల్లిదండ్రులారా మీరు గమనించండి, ఒక్కొక్క స్టూడెంట్కి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వం 95,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది మీ స్టూడెంట్కి. అంటే టీచర్కి ఇచ్చే జీతాలు కానివ్వండి, భవనాల గురించి కానివ్వండి, మీకు ఇచ్చేటువంటి డ్రెస్ కానివ్వండి, మీకు కల్పించే అనేక సదుపాయాల్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఈ రాష్ట్రంలో 95,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందంటే ప్రైవేటు విద్యార్థుల కంటే కూడా గవర్నమెంట్ విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి. ఆ పోటీతత్వాన్ని మన ముఖ్యమంత్రి కానివ్వండి, మన మంత్రి గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రివర్గ అయినటువంటి లోకేష్ గారు, అందుకనే ప్రతి కుటుంబంలో ఒకరికి కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లికి వందనాన్ని 15,000 రూపాయల చొప్పున కేటాయించే ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి ఉంది.